ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం, మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు అని దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది. ఈ వాక్య వివరణ, ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. మనం చాలాసార్లు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తాం. మనం తెలిసి తెలియక చేసిన పాపాలు దేవుని మనసును దుఃఖపరుస్తాయి. కానీ ఆశ కోల్పోవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు కృపగల దేవుడు, క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. దానియేలు తన ప్రజల తప్పులను అంగీకరించి దేవుని ఎదుట వినయంగా నిలిచాడు. అదే విధంగా మనం కూడా మన తప్పుల్ని దాచకుండా దేవుని దగ్గరికి రావాలి. దేవుడు మనల్ని తృణీకరించడు, ఆయన మనల్ని క్షమించి తిరిగి నిలబెడతాడు. మన తప్పుల కంటే దేవుని కృప చాలా గొప్పది. ఇది మన జీవితానికి అన్వయం ఎలా అంటే, ఈ రోజు మనం మన హృదయాన్ని పరిశీలించుకుందాం. దేవునికి విరోధంగా ఏదైనా ఉన్నదా? ఆలస్యం చేయకుండా దేవుని దగ్గరకు రండి. మీ పాపాలను ఒప్పుకోండి, ఆయన క్షమాపణలను స్వీకరించండి. చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, మేము మీ విరోధంగా ప్రవర్తించిన సమయాల కోసం మమ్మల్ని క్షమించండి ప్రభువా. మా తప్పులను అంగీకరిస్తూ మీ ముందుకు వచ్చుచున్నాము ప్రభువా. మీ కృపను మాపై కుమ్మరించండి. మా హృదయాలను శుద్ధి చేసి మీ చిత్తానుసారం నడిచే శక్తిని మాకు అనుగ్రహించండి. ఇక ముందు మీకు ఇష్టమైన జీవితం గడపడానికి మాకు సహాయం చేయండి. మీ క్షమాపణను నమ్ముతూ మీ ప్రేమలో నిలబడే కృపను మాకు ఇవ్వండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్.